హాయ్ ఫ్రెండ్స్, మనం పవర్ పాయింట్ యానిమేషన్స్ ట్యూటోరియల్స్లో భాగంగా పార్ట్ 1లో ఎంట్రన్స్ గురించి చెప్పుకున్నాం. అంటే స్లైడ్లోకి టెక్స్ట్ లేదా ఆబ్జెక్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు అది యానిమేట్ ఎలా చేయొచ్చు, దాన్ని ఎంటర్ అవ్వడానికి దానికి ఎలా యానిమేషన్స్ ఇవ్వచ్చు అనేది మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా యానిమేషన్ సంబంధించి అదర్ ఆప్షన్స్, దాని స్పీడ్కి సంబంధించి కానీ, తర్వాత ట్రిగ్గర్స్ సంబంధించి, అట్లాగే అన్ని రకాల ఆప్షన్స్ గురించి కూడా మనము ఒకసారి దాంట్లో డిస్కస్ చేసాం. ఈరోజు ఈ భాగంలో మనం మిగతా ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. అలాగే టైప్స్ ఆఫ్ యానిమేషన్లో భాగంగా ఉన్నటువంటి ఎంఫసిస్, తర్వాత ఎగ్జిట్, అదేవిధంగా మోషన్ పాత్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. పవర్ పాయింట్ యానిమేషన్స్లో ఎంఫసిస్ అనేటువంటిది ఆల్రెడీ ఉన్నటువంటి టెక్స్ట్ లేదా ఆబ్జెక్ట్ని ఎంఫసైజ్ చేయడం. అంటే దాని కలర్ మార్చడము, లేకుంటే దాని సైజ్ పెంచడము, లేకుంటే దాన్ని అక్కడి నుంచి వేరే చోటుకి జరపడము, లేదంటే దాన్ని రకరకాలుగా, అంటే అప్పుడు ఉన్నటువంటి స్టేటస్ని, అంటే అది ఏ విధంగా అయితే ఉందో దాన్ని మార్చడం, ఎంఫసైజ్ చేసి దాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నించడాన్ని మనం ఎంఫసిస్ అని అంటాం. అంటే ఒక ఆబ్జెక్ట్ లేదా టెక్స్ట్ ఆల్రెడీ స్లైడ్లో ఉంటుంది, దాన్ని మనం ఎంఫసైజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ ఎంఫసిస్ అనేటువంటి టెక్స్ట్ చూడండి, ఈ విధంగా అక్కడ ఒక యానిమేషన్ ఇచ్చాం, అది దాన్ని హైలైట్ చేసి దానిపైన మనకు ఫోకస్ వెళ్ళే విధంగా చేసాం. దీన్ని మనం ఎంఫసిస్ అంటాం. అయితే ఈ ఎంఫసిస్ అనేటువంటిది ఎలా చేయాలి, దాంట్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేటువంటిది మనం చూద్దాం. చూడండి, ఉదాహరణకు మనం ఏదైనా ఒక టెక్స్ట్ కానీ లేదా షేప్ కానీ తీసుకుందాం. నేను టెక్స్ట్ తీసుకుంటున్నాను, వెల్కమ్ అనేటువంటి ఒక టెక్స్ట్ తీసుకున్నాను. దీని సైజ్ పెంచేసి కొంచెం హైలైట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది రెడీగా స్లైడ్లో ఉంది. అంటే మనం ఒకవేళ ప్లే చేసినట్లయితే జస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది, స్టాటిక్గా కనిపిస్తుంది. ఎందుకంటే దానికి ఎలాంటి యానిమేషన్ ఇవ్వలేదు. ఈవెన్ మనం ఎంట్రన్స్ కూడా ఇవ్వలేదు. ఎంట్రన్స్ ఇచ్చి దాన్ని మనం ఎంఫసైజ్ కూడా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఎంఫసైజ్ కూడా చేయొచ్చు. ఆల్రెడీ అక్కడ ఉంది, దాన్ని మనం ఎంఫసైజ్ చేయాలనుకుందాం. అప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఈ టెక్స్ట్ లేదా ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని యానిమేషన్స్లోకి వెళ్దాం. యానిమేషన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మోర్ ఆప్షన్స్లో ఆల్రెడీ ఎంట్రన్స్ గురించి మనం చూసాం కదా. ఇప్పుడు ఎంఫసిస్ అనేటువంటిది ఇక్కడ ఉంది చూడండి, ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఎంట్రన్స్ అనేటువంటిది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈవెన్ మనం యానిమేషన్ పెయిన్లో కూడా అది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఎంఫసిస్ అనేటువంటిది ఎల్లో కలర్లో వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి వాటిలోంచి మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అది ఎంఫసిస్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమేమి చేయొచ్చో చూద్దాం. ఇక్కడ ఉదాహరణకు తీసుకున్నట్లయితే పల్స్ అనేటువంటి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తున్నాను, చూడండి ఆ విధంగా ఒకసారి పల్స్ అయింది. ఒకసారి మనం ఇది ప్లే చేసి చూద్దాం, స్లైడ్ షోలో ఏ విధంగా ఉందో చూడండి. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ కొద్దిగా పల్స్ అయిపోయి ముందుకు వచ్చి మళ్ళీ వెనకకి వెళ్ళినట్టుగా కనిపించింది. ఇది ఎంఫసిస్లో ఒక ఆప్షన్, అంటే ఉన్నటువంటి యానిమేషన్స్లో ఎంఫసిస్లో ఒక రకమైనటువంటి. దీంట్లో కూడా మళ్ళీ సేమ్ మనం ఎంట్రన్స్లో ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అలాగే దీంట్లో అనేక ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్ ఎట్ వన్స్ ఉంది, బై పారాగ్రాఫ్ ఉంది. ఇట్లా అంటే మనకి ఇక్కడ ఆప్షన్సే కాకుండా రెగ్యులర్గా ఉండేటువంటి అన్ని ఆప్షన్స్ చూడండి. యానిమేషన్ పెయిన్లో మనకు కంప్లీట్గా యానిమేషన్స్ ఏమేమి ఉన్నాయనేటువంటిది కనిపిస్తుంది. తర్వాత ట్రిగ్గర్స్ కానీ, అట్లాగే స్టార్ట్ సంబంధించి మనం ఇచ్చేటువంటి ఆప్షన్స్, అంటే ఈ ఎంఫసిస్ అనేటువంటిది ఎప్పుడు జరగాలి అనేటువంటిది, ఆన్ క్లిక్, విత్ ప్రీవియస్, ఆఫ్టర్ ప్రీవియస్, అట్లాగే డ్యూరేషన్, డిలే, ఇవన్నీ కూడా సేమ్ దాంట్లో ఉన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని మనం కంటిన్యూస్గా హైలైట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఎడిట్ ఆప్షన్స్ మనం మార్చుదాం. అంటే దీనికి సంబంధించిన ఎఫెక్ట్ దీంట్లో మనం దీన్ని ఎఫెక్ట్ ఆప్షన్స్ మనం మార్చుదాం. చూడండి, పల్స్ అనేటువంటి ఎఫెక్ట్ ఆప్షన్స్లో టైమింగ్లోకి వెళ్తున్నాను. టైమింగ్లో రిపీట్ పెడదాం మనం. రిపీట్ అనేది ఎప్పటి వరకు అంటే అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్ అని పెట్టాను. అంటే ఏమవుతుంది, ఈ ఎఫెక్ట్ స్లైడ్ ఎండ్ అయ్యే వరకు కూడా కంటిన్యూస్గా వస్తుంది. తర్వాత ఆన్ క్లిక్ అని ఉంది కదా, ఆన్ క్లిక్ అనేటువంటి దాని బదులు విత్ ప్రీవియస్ అని పెడుతున్నాను. అంటే విత్ ప్రీవియస్ అంటే ఇక్కడ దీనికంటే ముందు ఏం యానిమేషన్ లేదు కాబట్టి ఇది ఏం చేస్తుంది, స్లైడ్ స్టార్ట్ కాగానే స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి, నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను, స్లైడ్ ఓపెన్ చేశాను, అది అవుతూనే ఉంది చూడండి, కంటిన్యూస్గా పల్స్ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా ఏదైనా పర్టికులర్ ఏరియాని మనం చూపించాలనుకున్నప్పుడు దాని పర్టికులర్ ప్లేస్లో టెక్స్ట్ కానీ ఏదైనా మనం షేప్ని కానీ కంటిన్యూస్గా పల్స్ చేయడం కానీ, లేకుంటే
దాన్ని హైలైట్ చేయడం కోసం మనం ఇది ఉపయోగించవచ్చు. అయితే ఇప్పుడు ఇది కొద్దిగా హార్డ్గా అనిపిస్తుండొచ్చు మనకు దీనికి ఈ ఆప్షన్ అనేటువంటిది. ఇది ఇలా కాకుండా మనకు ఏం చేద్దామంటే దీన్ని ఇది నన్ పెట్టేస్తున్నాను, రిపీట్ అనేటువంటిది. దీని ఆప్షన్ ని మనం దీని బదులు ఇంకో వేరే ఆబ్జెక్ట్ కి మనం ఏదైనా ఒక ప్లేస్ ని హైలైట్ చేయడం ఎలా అనేటువంటిది నేను ఇక్కడ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో నేను పర్టికులర్ ప్లేస్ ని కానీ టెక్స్ట్ ని కానీ ఏదైనా హైలైట్ చేయడం కోసం ఒక షేప్ తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ షేప్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసినటువంటి షేప్ ని మనం కొద్దిగా మాడిఫై చేసుకొని ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లేస్ ని హైలైట్ చేసి చూపించాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీనికి ఆ ఎఫెక్ట్ ఇద్దాం. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక దాని ఎఫెక్ట్ ఇంకో దానికి ఇవ్వాలంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ పార్ట్ లో కూడా చెప్పాను నేను, మనం ఆల్రెడీ ఇచ్చిన ఎఫెక్ట్ ఇచ్చినటువంటి యానిమేషన్ ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ లేదా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ పెయింటర్ లో ఇది క్లిక్ చేసి మళ్ళీ దేనికి ఇవ్వాలనుకో దానిపైన క్లిక్ చేస్తే దానికి ఆ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వచ్చింది, దీనికి కంటిన్యూస్ పెడదాం. చూడండి, అయితే ఇది ఎప్పుడు రావాలంటే ఆన్ క్లిక్. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇది ఒకసారి వచ్చేసింది పల్స్, ఎందుకంటే అది విత్ ప్రీవియస్ అని పెట్టాం కాబట్టి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకు యారో కనిపిస్తుంది కానీ దానికి యానిమేషన్ రావట్లేదు, ఎందుకంటే దీనికి క్లిక్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఇస్తున్నాను, చూడండి, ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. చూడండి, అది హైలైట్ అవుతూనే ఉంది కంటిన్యూస్ గా. అక్కడ మనకు పల్స్ అనేటువంటిది వస్తుంది, అంటే దాన్ని హైలైట్ చేయడం అనేటువంటిది అక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా ఎంఫసైజ్ చేయడం అనేటువంటిది ఇవనే కాకుండా ఇంకా మనం రకరకాలుగా ఎంఫసైజ్ అనేటువంటిది మనం ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ టెక్స్ట్ ని ఇంకో కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని దీని ఎఫెక్ట్స్ డిలీట్ చేద్దాం. ఎఫెక్ట్స్ డిలీట్ చేయాలంటే రైట్ సైడ్ లో మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు యానిమేషన్ పెయిన్ లో ఈ రైట్ సైడ్ లో కనిపిస్తే సెలెక్ట్ అవుతుంది. చూడండి, ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ సెలెక్ట్ అయింది, ఇది చేసినప్పుడు సెకండ్ అయింది, ఇది చేసినప్పుడు థర్డ్ అయింది. ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి రిమూవ్ అని చేయొచ్చు, లేదా జస్ట్ క్లిక్ చేసి కీబోర్డ్ లో డిలీట్ ప్రెస్ చేసినా కూడా మనకు అది డిలీట్ అయింది. అంటే ఇప్పుడు దీనికి యానిమేషన్ లేదు, ఈ రెండింటికి యానిమేషన్ ఉంది. చూడండి, మనం ప్లే చేద్దాం ఒకసారి. ఆ 2 యానిమేట్ అవుతున్నాయి, ఇది 3వది యానిమేట్ అవ్వట్లేదు. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయొచ్చు అనేటువంటిది మరొకటి చూద్దాం. ఎంఫసిస్ అనేటువంటిది ఎట్లా యూజ్ అవుతుంది అనేది. దీనికి యానిమేషన్స్ ఇద్దాం. చూడండి, ఎంఫసిస్ లో అండర్లైన్ అనేటువంటిది లేదా ఫాంట్ కలర్ అండర్లైన్ తీద్దాం మనం. ఈ విధంగా అండర్లైన్ వస్తుంది. దీని డ్యూరేషన్ పెంచుదాం మనం, ఒక 3 సెకండ్స్ వచ్చేలాగా. చూడండి, ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. ఇది చూడండి, ఈ విధంగా. ఇది లార్జ్ టెక్స్ట్ ఉన్నప్పుడు, అంటే టెక్స్ట్ చాలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని చదువుతున్నట్టుగా అండర్లైన్ చేయడానికి కూడా ఇది మనం ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక శాంపుల్ టెక్స్ట్ పెడతాను. చూడండి, ఎగ్జాంపుల్ గా నేను ఒక లోరెల్ ఎప్సమ్ డెమో టెక్స్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ ను మనం ఇందాకటి ఎఫెక్ట్ ఇచ్చి చూద్దాం. చూడండి, ఏ ఎఫెక్ట్ ఇది, మనం అండర్లైన్ అనేటువంటి. చూడండి, సేమ్ దీన్ని కాపీ చేయాలంటే యానిమేషన్స్ లో యానిమేషన్ పెయింటర్ తీసుకొని దీనికి అప్లై చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ స్పీడ్ మనం చాలా ఎక్కువ పెట్టిన, అంటే 3 సెకండ్స్ పెట్టాం కదా, అంటే స్పీడ్ చాలా స్లోగా ఉంది కాబట్టి దీన్ని మనం తగ్గిస్తాం. 0.25 పెట్టాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేటువంటిది. చూడండి, ఈ విధంగా యానిమేషన్ అంటే ఆ టెక్స్ట్ హైలైట్ అవుతున్నట్టుగా వస్తుంది. ఇప్పుడు ఇది ఒక యానిమేషన్. ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ మనం దీని యానిమేషన్ మార్చాలంటే ఎలా అని చెప్పాను నేను. ఆల్రెడీ దీన్ని సెలెక్ట్ చేసుకోగానే యానిమేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అంటే ఇది సేమ్ యానిమేషన్. ఇప్పుడు దీనికి అడిషనల్ గా యానిమేషన్ ఇవ్వాలంటే యాడ్ యానిమేషన్స్కి వెళ్తాం, లేదా ఉన్నదాన్నే మార్చాలంటే జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని వేరే యానిమేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను బ్రష్ ఇస్తాను. చూడండి ఏమవుతుందో చూద్దాం. ఈ విధంగా ఇది ఇచ్చిన తర్వాత మనకు పక్కన ఎఫెక్ట్ ఆప్షన్స్ లో కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా వచ్చింది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ నేను కలర్ సెలెక్ట్ చేస్తాను. అప్పుడు ఆ డిఫరెన్స్ ఎలా వస్తుందో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూడండి, చూడండి ఈ విధంగా. ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. ఏదైనా టెక్స్ట్ బ్లాక్ ని మనం హైలైట్ చేసి చూపించాలనుకున్నప్పుడు అలా ఎంఫసైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది టెక్స్ట్ కి సంబంధించి. ఇవే కాకుండా మనం ఒక ఆబ్జెక్ట్ అంటే ఏదైనా షేప్ ని కానీ వాటిని మనం ఎలా చూపించవచ్చు అనేటువంటిది. ఉదాహరణకు ఒక షేప్ తీసుకుందాం మనం. దీన్ని ఎంఫసైజ్ చేయాలి, ఆల్రెడీ ఉన్నదాన్ని అక్కడ నుంచి మనం ఎంఫసైజ్ చేయడం ఎలా అనేటువంటి. చూడండి, దీనిలో గ్రో అండ్ సింక్ ఉంది, స్పిన్ ఉంది. స్పిన్ చేస్తాను. చూడండి, స్పిన్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని ఆప్షన్స్ లో కూడా చూడండి, స్పిన్ ఎంత చేయాలని, క్వార్టర్ స్పిన్, హాఫ్ స్పిన్, 2 స్పిన్స్ ఈ విధంగా ఉంది. చూడండి, క్వార్టర్ స్పిన్ అంటే మనకు ఆప్షన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం. 2 స్పిన్స్ అంటే 2 టైమ్స్ స్పిన్ అవుతుంది.
ఈ విధంగా మనం స్పిన్ ఆప్షన్ అనేటువంటిది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. క్లాక్ వైజా, కౌంటర్ క్లాక్ వైజా, అట్లాగే హాఫ్ స్పిన్. చూడండి, ఇది ఒక ఆప్షన్, అంటే మనకు ఉన్నటువంటి వాటిలో. ఇవి కాకుండా ఇంకా మనం డిఫరెంట్ ఆప్షన్ చూసినట్లయితే యానిమేషన్స్లో ఎంఫాసిస్లో గ్రో అండ్ ష్రింక్, గ్రో అవుతుంది. దీన్ని ష్రింక్ కూడా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ టైనీ, స్మాల్, లార్జర్, హ్యూజ్. ఇప్పుడు మనం టైనీ పెడితే అది చిన్నగా అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఈ విధంగా దీనికి మనం స్పిన్ ఇచ్చాం, దీనికి గ్రో అండ్ ష్రింక్ ఇచ్చాం. అట్లాగే డిఫరెంట్ ఆప్షన్స్ మనకు దీంట్లో రకరకాల ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఇవి కాకుండా మరొక ఆప్షన్ ఏంటంటే, ఇంతకుముందు మనం ఎంట్రెన్స్ చెప్పుకున్నప్పుడు నేను చెప్పలేదు, ఎంట్రెన్స్ లో ఇక్కడ కనిపిస్తున్నవి కాకుండా ఇంకా అడిషనల్ గా కింద మనకు వెళ్తే మోర్ ఎంట్రెన్స్ ఎఫెక్ట్స్ అని ఉంది. ఇది సెలెక్ట్ చేసుకొని కూడా మనం ఇంకా అనేక రకాల ఎంట్రెన్స్ ఎఫెక్ట్స్ ని మనం ఇవ్వచ్చు. అట్లాగే మోర్ ఎంఫాసిస్ ఎఫెక్ట్స్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే కూడా మనకి ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ ఇక్కడ వస్తాయి. వీటన్నిటిని కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అనేటువంటిది నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆల్రెడీ నేను ఒక ట్యూటోరియల్ కూడా చేశాను పెండ్యులంకి సంబంధించి, పెండ్యులం ఎలా చేయాలనేటువంటిది. అది ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అంటే ఈ ఎన్హాన్స్ అనేటువంటి ఎంఫాసిస్ చేయడం అనేటువంటిది ఎలా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, ఒక సర్కిల్ తీసుకుంటున్నాను, ఎగ్జాక్ట్గా ఉండేటువంటి ఒక సర్కిల్ తీసుకొని దీంట్లో మరొక చిన్న సర్కిల్ యాడ్ చేస్తున్నాను. లేదా మనం ఒక నీడిల్ లాగా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లాక్ లాగా అనుకోండి. నీడిల్ లాగా తీసుకున్నాను. తర్వాత దీనికి అటాచ్ చేసేస్తాను. నీడిల్ కలర్ వేరే పెడదాం మనం. దీనికి అటాచ్ చేసేస్తున్నాను. రెండు గ్రూప్ చేసేసాను. గ్రూప్ చేసి దీంట్లో దీని కలర్ తీసేద్దాం. షేప్ ఇది అట్లా ఉండాలి. ఇప్పుడు నేను ఈ సర్కిల్ నేను స్పిన్ చేస్తాను. చూడండి, యానిమేషన్స్ లో ఎంఫాసిస్ లో స్పిన్. అయితే అది సర్కిల్ ఒకటే సెలెక్ట్ అయింది. ఓకే, మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. గ్రూప్ చేసేసి కంట్రోల్ G చేశాను. ఇప్పుడు దీనికి యానిమేషన్ ఇద్దాం మనం. చూడండి, ఇది మనకు క్లాక్ లాగా ఎఫెక్ట్ వచ్చింది. దీన్ని ఇక్కడ మనం ఒక సెకండ్కి మనం అంటే టోటల్ డ్యూరేషన్ అనేటువంటిది 60 ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏమవుతుంది, 60 సెకండ్స్ వరకు అది తిరగడం అనేటువంటి, అంటే ఈ 360 డిగ్రీస్కి మనకు ఏ విధంగా కదులుతో చూద్దాం ఒకసారి. చూడండి, రియల్గా మనకు క్లాక్ ఎఫెక్ట్ అనేటువంటిది వచ్చింది. అంటే మళ్ళీ అక్కడికి రావడం కోసం అది 60 సెకండ్స్ టైం పడుతుంది. సింపుల్గా మనం పవర్ పాయింట్లోనే ఒక క్లాక్ ఎఫెక్ట్ అనేటువంటిది మనం ఒక క్లాక్ని మనం తయారు చేసుకున్నాం. చూడండి, ఈ విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం నేను చూపించాను. అంటే మనం దీన్ని ఉపయోగించుకొని ఇంకా రకరకాల యానిమేషన్స్ మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు ప్రెజెంట్ దీంట్లో చిన్న క్లాక్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాను. ఎంఫాసిస్ అనేటువంటిది ఉపయోగించాను. తర్వాత మీరు గమనించండి, ఎంఫాసిస్ అనేటువంటిది ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఎప్పుడైనా ఎంట్రెన్స్ అనేటువంటిది గ్రీన్లో ఉంటే ఎంఫాసిస్ అనేటువంటిది ఎల్లోలో ఉంటుంది. దీన్ని యానిమేట్ చేస్తున్నాను. చూడండి, ఇది ఒకటి విధంగా మనం యానిమేషన్ అనేటువంటిది డిఫరెంట్ యాంగిల్స్లో మనం కదల్చాలన్నా లేదా డిఫరెంట్ ఎఫెక్ట్స్ మనం ఇక్కడ ఉపయోగించి దీంట్లో అనేక రకాల కొత్త రకాలైనటువంటి ఎఫెక్ట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఎంఫాసిస్ సంబంధించినటువంటిది. దీంట్లో అడిషనల్ ఆప్షన్స్ వచ్చి సేమ్ మనకు దాంట్లో ఉన్నట్టుగానే ఎంట్రెన్స్లో ఉన్నట్టుగానే ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేస్తే వచ్చేటువంటి ఆప్షన్స్లో మనం అన్ని కూడా మార్చుకోవచ్చు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇది స్పిన్ కాబట్టి క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా, తర్వాత ఎన్ని డిగ్రీలు తిరగాలనేటువంటిది ఉంది. తర్వాత స్మూత్ స్టార్ట్ ఎండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆటో రివర్స్ కూడా ఉంది, అంటే ఒకసారి అయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా రివర్స్ అవ్వడం. టైమింగ్స్ ఇవి అన్నిటి కామన్గా ఉంటుంది. తర్వాత ట్రిగ్గర్స్ అనేటువంటిది, ఇప్పుడు ట్రిగ్గర్స్ అనేటువంటిది కూడా నేను ఒకటి చూపిస్తాను. చూడండి, ఎగ్జాంపుల్కి మనం ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి లేదా మనం షేప్స్లో ఒక బటన్ తీసుకుందాం, ఏదైనా ఒక బటన్ని.
యానిమేషన్ కాకుండా మామూలు షేప్ కూడా తీసుకోవచ్చు. చూడండి, ఒక సింపుల్ షేప్ తీసుకుందాం. మీకు అండర్స్టాండ్ అవ్వడం కోసం నేను ఇక్కడ సింపుల్ షేప్ తీసుకొని దీనికి స్టార్ట్ అని పెడుతున్నాను. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు మనకి క్లాక్ యానిమేషన్ రావాలి. ఇప్పుడు ఈ స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి క్లాక్ యానిమేషన్ రావాలి. కానీ మనకి ఇక్కడ ఏముంది, మామూలుగా మౌస్ క్లిక్ చేయగానే వచ్చేలాగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం మార్చాలి. ఇప్పుడు స్టార్ట్ అనేటువంటిది చూస్తే దీనికి ఏం పేరు ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ తెలియదు కదా. ఇది తెలుసుకోవచ్చు మనం, ఏదైనా ఒక షేప్ కానీ మనం ఇచ్చినటువంటి టెక్స్ట్ కానీ ఏ పేరు ఉంది, దాని ఒరిజినల్ పేరు అనేటువంటి తెలియాలంటే దీన్ని క్లిక్ చేసి పక్కన చూడండి, మనకు హోమ్ ట్యాబ్లోనే సెలెక్ట్ అనేటువంటిది ఉంది. చూడండి, ఇక్కడ సెలెక్షన్ పేన్ అనేటువంటి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అది వచ్చేసింది. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసుకోగానే రెక్టాంగిల్ రౌండ్ కార్నర్ అని ఉంది. ఇప్పుడు దీన్ని మనం డబుల్ క్లిక్ చేసి దీని పేరు మార్చుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు దీన్ని స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకు ఈ క్లాక్ తిరగాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని ట్రిగ్గర్స్ ఎలా ఇస్తామో చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. యానిమేషన్స్ లో ట్రిగ్గర్స్ అనేటువంటి దానిపైన నేను సపరేట్ గా ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో కూడా చూడండి. అయితే దీన్ని ఇప్పుడు ఇచ్చిన యానిమేషన్ ఏంటిది, ఈ స్పిన్ అవ్వడం అనేటువంటి యానిమేషన్ ఇచ్చాం. ఇప్పుడు స్టార్ట్ క్లిక్ చేసినప్పుడు ఈ యానిమేషన్ ఎఫెక్ట్ రావాలి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే యానిమేషన్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ దీనికి స్పిన్ యానిమేషన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ట్రిగ్గర్స్ దగ్గరికి వెళ్తే ట్రిగ్గర్స్ లో చూడండి, ట్రిగ్గర్స్ ఆన్ క్లిక్ ఆఫ్ అని ఉంది. దీనిపైనకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఈ స్లైడ్ లో ఉన్నాయి అన్ని కూడా చూపిస్తుంది. ట్రయాంగిల్స్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, ఓవల్ ఉంది, గ్రూప్ 13 అని ఉంది. అంటే 13 అంటే ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్ మన ప్రెసెంట్ క్లాక్. తర్వాత స్టార్ట్ బటన్, ఇది మనం పేరు ఇచ్చాం కదా దానికి, స్టార్ట్ బటన్. ఇప్పుడు ఈ స్టార్ట్ బటన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే యానిమేషన్ పేన్ లో మీరు గమనించండి, క్లిక్ అనే ఉంది కానీ ట్రిగ్గర్ స్టార్ట్ బటన్ స్టార్ట్ అని ఉంది. అంటే ఈ స్టార్ట్ బటన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తేనే మనకి ఇది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఆ యానిమేషన్ స్టార్ట్ అవ్వదు. చూడండి, ఇప్పుడు మనం ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ మనం క్లిక్కి ఇది ఇచ్చాం, క్లిక్కి ఇది ఇచ్చాం, రెండు యానిమేషన్స్ అయిపోయాయి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, మనం క్లిక్ చేస్తే బయటకు వెళ్ళిపోయింది, పక్క క్లిక్ చేస్తే. అలా కాకుండా మనం ఇక్కడ స్టార్ట్ బటన్ పైకి రాగానే హ్యాండ్ సింబల్ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఇది మనం క్లిక్ చేయవచ్చు అని. ఇప్పుడు ఇది క్లిక్ చేసి చూద్దాం. చూడండి, చూసారా, ఇది తిరగడం అనేటువంటి స్టార్ట్ అయింది. అంటే మనకు ఈ యానిమేషన్ కి మనం ఏం చేసామంటే స్టార్ట్ బటన్ ని ట్రిగ్గర్ గా పెట్టాం. ఈ విధంగా మనం ఒక బటన్ కి మనం ట్రిగ్గర్ ని పెట్టుకొని కూడా మనం ఇది చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక క్విజ్ తయారు చేస్తున్నప్పుడు లేదా ఏదైనా మనం గేమ్ షో తయారు చేస్తున్నప్పుడు బటన్ క్లిక్ చేయగానే ఆ టైం ప్లే అవ్వడం అనేటువంటిది మనం ఇక్కడ లైవ్ గా చూపించడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎంఫసిస్ సంబంధించి మరొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. నేను ఇక్కడ ఇంతో మనం క్లాక్ చేసాం కదా, దానిపైన ఒక రెక్టాంగిల్ షేప్ మనం డ్రా చేసేసి దీనికి నేను ఏం చేశానంటే యానిమేషన్స్ లో మోర్ ఎంఫసిస్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకున్నాను. ఈ ట్రాన్స్పరెన్సీలో కూడా ఎఫెక్ట్స్ లో 25, 50 ఉన్నాయి. ఇందులో నేను 75 తీసుకుంటున్నాను. అంటే 75% ట్రాన్స్పరెంట్ అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది అని అంటే మనం క్లిక్ చేసినప్పుడు. అయితే దీన్ని కూడా మనం ఇదే స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాతనే రావాలంటే జస్ట్ దీని కిందికి లాగితే సరిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇవి రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది క్లిక్ చేశాను, అది యానిమేషన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇది స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, గమనించండి, స్టార్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇది ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఈ పార్ట్ మనకు ట్రాన్స్పరెంట్ అవ్వడం అనేటువంటి జరిగింది. అంతవరకు మనకు ఫుల్ ఉన్నటువంటిది ఏమైంది, అక్కడ మనకు 75% ట్రాన్స్పరెంట్ గా మారింది. ఇక్కడ ఏమైందంటే మనకు ఈ క్లాక్ అనేటువంటిది సెకండ్ ఆప్షన్ గా పెడితే, అంటే ఫస్ట్ రెక్టాంగులర్ ట్రాన్స్పరెంట్ కావాలి, దాని తర్వాత ఇది రావాలి. ఈ విధంగా మనం క్లిక్ సెట్ చేసి పెడదాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి, మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూడండి, అది ట్రాన్స్పరెంట్ అయింది. ఇక్కడ మనకు అది కనిపిస్తుంది. ఇలా ఒక అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక విషయం, అంతవరకు అది కనిపించకుండా ఉంది. ఎప్పుడైతే స్టార్ట్ అని కొట్టామో ఆ క్లాక్ కనిపిస్తుంది. ఆ తర్వాత మనకు ఈ విధంగా రావడం అనేటువంటి జరుగుతుంది. ఇది ట్రాన్స్పరెంట్ గా కూడా మారిపోయింది. ఇలా ఎంఫసిస్ లో మనకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ కావాలంటే మోర్ ఎంఫసిస్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి మనం తీసుకోవచ్చు. బ్లింక్ అనే ఎఫెక్ట్ ఉంది, తర్వాత ట్విటర్ అని ఉంది. ఈ విధంగా మనం రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో మనం ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది పవర్ పాయింట్ యానిమేషన్స్ లో ఎంఫసిస్ సంబంధించినటువంటి యానిమేషన్. ఈ విధంగా మనం పవర్ పాయింట్ యానిమేషన్స్ లో ఎంఫసిస్ గురించి చెప్పుకున్నాం. అయితే ఎంఫసిస్ తో పాటు ఇంకా మిగతా
ఆప్షన్స్ కూడా, అంటే మనకు ఎగ్జిట్ ఆ తర్వాత మోషన్ పాస్ అనేటువంటిది కూడా మనం నెక్స్ట్ పార్ట్స్లో చెప్పుకుందాం. అయితే ఆల్రెడీ అయిపోయినటువంటిది చూడాలనుకుంటే పార్ట్ 1లో మనకు ఎంట్రన్స్ గురించి చెప్పుకున్నాం, ఇది ఎంఫసిస్ కాబట్టి ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కేవలం ఈ 4 రకాల యానిమేషన్స్ గురించే కాకుండా వీటిలో రకరకాల టిప్స్ను ఉపయోగించి, అంటే రకరకాల ట్రిక్స్ను ఉపయోగించి మనం ఏ విధంగా కొత్త రకమైన యానిమేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటిది కూడా ఇందులో నేను చూపిస్తున్నాను. ఇవి 4 కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా వీటిని ఎక్స్టెండ్ చేస్తూ వీటన్నిటిని కలిపి మనం ఏ విధంగా ఒక అద్భుతమైనటువంటి యానిమేషన్ లెసన్స్ని మనం తయారు చేసుకోవచ్చు, యానిమేషన్స్ క్రియేట్ చేయవచ్చు అనేటువంటిది నేను చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.